హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే టమోటా నిల్వ పచ్చడి అండి. ఇదే ప్రాసెస్లో చేసుకోండి. పక్కా కొలతలతో చూపిస్తున్నాను. సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఈ కొలతలతో చేశారంటే కమ్మగా ఉంటుంది. పచ్చడి కూడా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. 1 కేజీతోనే కాదండి, ఎన్ని కేజీలతో అయినా చేసుకోవచ్చు. ఈ కొలతలతో చేసుకోండి. ముందుగా కేజీ టమోటాలు తీసుకొని బాగా కడిగి పైన తడంతా తుడిచేసుకొని ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్నాక ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తడి అనేది ఎక్కడా ఉండకూడదండి, పచ్చడి బూజు వచ్చేస్తుంది. టమోటాలన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకొని ఒక బేషన్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇప్పుడు కేజీ పచ్చడి కొలత చూపిస్తున్నానండి. కేజీ టమోటాలకి 2.5 గిద్ద ఉప్పు పడుతుంది. ముందు 2 గిద్దల ఉప్పు వేసుకుంటున్నాను ముక్కల్ని ఊరబెట్టుకోవడానికి. ఇలా ఉప్పు వేసుకొని ఇలా పైకి కిందకి ఎగరేసుకోవాలండి. ముక్కలకి మొత్తానికి ఉప్పు అనేది చక్కగా పడుతుంది. ఇలా పైకి కిందకి అనుకున్నాక ఒక డబ్బాలో వేసుకోవాలి. స్టీల్ దాంట్లో వేసుకోకూడదండి, సిలుము వస్తుంది. ప్లాస్టిక్ దాంట్లో వేసుకొని ముక్కల్ని ఊరబెట్టుకోండి. పచ్చడి నిల్వ చేసుకునేటప్పుడు గాజు దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మళ్ళీ పైకి కిందకి ముక్కలు ఎగరేసుకొని మూత పెట్టేసుకొని 3 రోజులు ఊరబెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని కవర్ని తడిగుడ్డతో తుడిసి ఎండలో ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిపైన మనం టమోటా ముక్కల్ని ఎండబెట్టుకుందాం. ఇలా 3 రోజుల తర్వాత ముక్కల్ని ఇలా పిండి కవర్ మీద ఎండబెట్టుకోవాలి. ఇలా గట్టిగా పిండి ఎండలో 3 రోజుల పాటు ఎండబెట్టుకోవాలండి. టమోటాల్లో వచ్చిన గుజ్జుని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాగా ఎండలో ఇలా ఎండబెట్టుకోవాలి. మూడు రోజుల తర్వాత ఇలా ఎండిపోతాయండి ముక్కలు. ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని టమోటాలు పిండంగా వచ్చిన గుజ్జులో ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండుని ఏనలు వేస్ట్ ఏమన్నా ఉన్నా మొత్తం తీసేసుకొని చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకొని ఆ గుజ్జులో వేసేసుకొని 4 గంటల ముందు పచ్చడి వేసుకుంటున్నాం అనగా నానబెట్టుకోవాలి. 4 గంటలు నానబెట్టుకుంటే చింతపండు బాగా నానిపోతుందండి. ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని 4 గంటల తర్వాత తెద్దామండి. ఇప్పుడు 1.5 స్పూను మెంతులు వేసుకోవాలి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిలోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని మొత్తాన్ని స్పూన్తో తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇలా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1.5 స్పూను జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 1.5 స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. వేసుకొని
గ్రైండ్ చేసుకున్నాక ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇలా ముక్కలు మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చింతపండు బాగా నానిపోయిందండి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఇలా నానిన చింతపండుని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. నేను గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ అయ్యేలోపు మనం కారం కూడా కొలుచుకుందాం. ఈ పచ్చడిలోకి 2 గిద్దల కారం కరెక్ట్గా సరిపోతుందండి. 2.5 గిద్ద ఉప్పు, 2 గిద్దల కారం కరెక్ట్గా సరిపోతుంది. 200 గ్రాముల చింతపండు అండి. చింతపండు ఇలా 10 నిమిషాలు బాగా గ్రైండ్ చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న టమోటాలను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు, జీలకర్ర, చిన్నుల్లిపాయ ఈ మిశ్రమాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు కారం కూడా వేసేసుకుందామండి. ఇలా కారం కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని సైడ్ అంతా పచ్చడిలోకి కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ముక్కలు ఊరబెట్టేటప్పుడు 2 గిద్దలు వేసాను. ఇప్పుడు సగం గిద్ద వేసానండి. కరెక్ట్గా సరిపోతుంది. 2.5 గిద్ద ఉప్పు, 2 గిద్దల కారం, 200 గ్రాముల చింతపండు. ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఒక బాక్స్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందాం. దీనిలోకి 200 గ్రాముల పప్పు నూనె వేసుకుంటున్నానండి. 200 గ్రాములు కరెక్ట్గా సరిపోతుంది. పప్పు నూనె వేసుకోండి. పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు వేగాక దీనిలోకి 5-6 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని దీనిలోకి ఒక 10 వెల్లుల్లి రబ్బలు పై పొట్టు తీసేసుకొని దంచుకొని వేసుకోవాలి. మరి గట్టిగా దంచకుండా ఉన్న పైన దంచలా వేసుకోండి. ఆయిల్ చల్లారిన తర్వాత వేసుకోవాలండి. వేడి మీద వేయద్దు. చల్లారిన తర్వాత వేసుకుంటే పచ్చడి చక్కగా అదే కలర్లో ఉంటుంది. కలర్ మారకుండా ఉంటుందండి. ఇప్పుడు చల్లారిపోయిందండి. పచ్చడిలో వేసేసుకుందాం. ఇలా వేసుకొని గంటతో బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.